హాయ్ గైస్, సో వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్ అండి. సో మనం లాస్ట్ వీడియోలో ఒక ఇన్పుట్ ఫంక్షన్ వాడి యూజర్ దగ్గర నుంచి వాల్యూస్ ఎలా తీసుకోవాలో మనం చూసామండి. సో బట్ లాస్ట్ క్లాస్లో ఏం చేసామంటే ఎన్నైతే వేరియబుల్స్ మనకు అవసరం ఉన్నాయో ప్రతి వేరియబుల్కి కూడా మనం ఒక ఇన్పుట్ ఫంక్షన్ అనేది యూజ్ చేసామండి. బట్ ఈరోజు మనం ఏం చేద్దామంటే కనుక ఒకేసారి సో ఎన్నైతే మనకి వేరియబుల్స్ అవసరం పడుతుందో అన్ని వేరియబుల్స్కి యూజింగ్ ఆఫ్ ఓన్లీ వన్ ఇన్పుట్ ఫంక్షన్స్. సో అన్ని వేరియబుల్స్కి కూడా ఒకే ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా మనం వాల్యూస్ ఎలా తీసుకోవాలి, నథింగ్ బట్ ఏంటంటే సో ఒకే లైన్లో మనం సో వేరియబుల్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ కూడా జరిగిపోయేలాగా మనం సో కోడ్ ఎలా రాయాలి యూజింగ్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్ మనం మాట్లాడదామండి. సో దానికోసం మనకి ఇన్పుట్ ఫంక్షన్తో పాటు స్ప్లిట్ అనే ఇంకొక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కూడా ఉపయోగపడుతుంది. సో అది ఎలాగో చూద్దామండి. సో ఇదే ఎగ్జాంపుల్ మనం లాస్ట్లో చేసింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఈ సెకండ్ లైన్ ఆఫ్ బి డిక్లరేషన్ మనం రిమూవ్ చేద్దాం. సో దానికి ఇక్కడే ఫస్ట్ లైన్లోనే ఏ కామా బి అండి. సో ఇలా కూడా మనం వాల్యూస్ డిక్లేర్ చేయొచ్చు కదా, ఇనిషియలైజ్ చేసి డిక్లేర్ చేయొచ్చు కదండి, డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేయొచ్చు కదా. సో ఇలా చేయొచ్చు. సో బట్ ఏంటంటే ఇందులో ఒక నెగిటివ్ ఉందండి. సో అది చెప్తాను నేను. సో మనం ఎప్పుడైతే మల్టిపుల్ వాల్యూస్ అని మనం తీసుకుంటున్నామో లేకపోతే స్ప్లిట్ ఫంక్షన్ మనం యూజ్ చేస్తున్నామో అప్పుడు మనం డైరెక్ట్ టైప్ కాస్టింగ్ చేయలేమండి. సో తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం టైప్ కాస్టింగ్ అనేది చేసుకోవాలి, అది కూడా మనం చూద్దాం ఇలాగని. సో ఇన్పుట్ ఫంక్షన్ రాసాం, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ సో ఏ అండ్ బి వాల్యూస్ అని చెప్తాం, ఏ అండ్ బి వాల్యూస్ అండి. ఓకే, సో ఈ ఇన్పుట్ ఫంక్షన్ రాసేసిన తర్వాత లాస్ట్లో ఒక డాట్ స్ప్లిట్, ఓకే, ఒక డాట్ సెపరేటర్ పెట్టి స్ప్లిట్ అనే కీవర్డ్ రాయాల్సి ఉంటుంది. స్ప్లిట్ అనే దాంట్లో విత్ ఇన్ ద పెరాన్సిస్ మనం ఒక డబల్ కోట్స్ మనం ప్లేస్ చేయాలండి. సో దిస్ వాజ్ ద సింటెక్చువల్ ఫార్మేట్ ఆర్ సింటెక్చువల్ ప్రజెంటేషన్ ఆఫ్ స్ప్లిట్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఈ స్ప్లిట్ ఫంక్షన్లో కొటేషన్స్ ఎందుకు ఉన్నాయండి, అవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే కనుక మనం ఇక్కడ ఒకేసారి మల్టిపుల్ వాల్యూస్ తీసుకుంటున్నామండి. అంటే ప్రతి వాల్యూ కూడా మనం సెపరేట్ చేయాలి కదా. సో ఇక్కడ స్ప్లిట్ ఫంక్షన్లో నేను అసలు ఏమి ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్ కానీ ఎటువంటి సెపరేటర్ కానీ లేకపోతే ఎటువంటి ఒక ఎలిమెంట్ కానీ నేను ప్లేస్ చేయలేదు, క్యారెక్టర్ కానీ ప్లేస్ చేయలేదండి. ఇలా చేయకుండా మనం రన్ చేస్తే కనుక అవుట్పుట్ ఏమవుతుందంటే మనం సో ప్రతి వాల్యూ ఇచ్చిన తర్వాత మనం ఒక కామన్ వైట్ స్పేస్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా మనకు కొన్ని సెపరేటర్స్ కావాలనుకోండి, మనకు కంఫర్టబుల్గా ఫర్ ఎగ్జాంపుల్ కామా సెపరేటర్ పెట్టాను అనుకోండి నేను. ఇది రన్ చేసినప్పుడు మనం ఏమవుతుందంటే అది సో మనం మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఒక వాల్యూ ఇచ్చాము, ఆ వాల్యూ అయిపోయింది, నెక్స్ట్ వాల్యూ ఇవ్వాలి. దానికోసం మనం ఇప్పుడు కామా పెట్టాం కాబట్టి సో కామా ప్లేస్ చేసి సో నెక్స్ట్ వాల్యూ ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా, సో ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇందులో కూడా చిన్న చిన్న లాజికల్ థింగ్స్ ఉన్నాయి, అవి కూడా నేను చెప్తానండి. సో అది కోడ్ రన్ చేసినప్పుడు చెప్తాను. సో అయిపోయింది, బట్ ఇక్కడ మాత్రం ఎటువంటి టైప్ కాస్ట్ ఆపరేషన్ అనేది మనం పర్ఫామ్ చేయలేమండి. ఎందుకోసం అంటే స్ప్లిట్ ఫంక్షన్ ఓంట్ సపోర్ట్స్ డైరెక్ట్ టైప్ కాస్టింగ్ ఆన్ ఇట్స్. ఓకే, సో దానివల్ల మనం ఏం చేయాలంటే ఒక ఎక్స్టర్నల్ టైప్ కాస్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా మనం ఎలా చేద్దామంటే ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు సో ఇప్పుడు నాకు రెండు కూడా ఫ్లోట్ టైప్ ఆఫ్ డేటాస్ కావాలండి. సో దానికోసం నేను సో ఫ్లోట్ అనే కీవర్డ్ వాడుతున్నాను, నథింగ్ బట్ ఆఫ్ టైప్ కాస్ట్ ఆపరేటర్ వాడుతున్నానండి. ఫ్లోట్ ఆఫ్ ఏ కామా ఫ్లోట్ ఆఫ్ బి అండి. సో ఇలా మనం వాడాం. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే కనుక సో మనకి యూజర్ దగ్గర నుంచి మల్టిపుల్ వాల్యూస్ వచ్చి సో మల్టిపుల్ వాల్యూస్ కూడా ఒకే ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా మల్టిపుల్ వాల్యూస్ అన్నీ కూడా మనకి ఏ కామా బికి అసైన్ అయ్యి సో దాంతో మనం రాసిన లాజిక్లోకి ఆ వాల్యూస్ అనేవి వెళ్తాయండి. సో మనకి ఇక్కడ టైప్ కాస్టింగ్ కూడా చేసాం కాబట్టి అవి మనం ఫ్లోట్ టైప్ కాస్టింగ్ చేసాం కాబట్టి ఫ్లోట్లోకి కన్వర్ట్ అవుతాయి. సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం. ఓకే అండి, సో యూ కెన్ సీ హియర్. సో ఎంటర్ ఏ అండ్ బి వాల్యూస్ అని వచ్చినాయండి. అక్కడ మనం సెపరేటర్ ఏం రాసాం, సో కామా పెట్టామండి. సో దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 40 తీసుకున్నాను, ఒక వాల్యూ ఇచ్చేసానండి, నాకు ఒక వాల్యూ ఇవ్వడం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వాల్యూ ఇవ్వాలి. సెకండ్ వాల్యూ ఇవ్వాలంటే మనం ఒక కామా ప్లేస్ పెట్టాలి, ఎందుకంటే మనం అక్కడ స్ప్లిట్ ఫంక్షన్లో కామా అనే సెపరేటర్ మనం ప్లేస్ చేసాం కాబట్టి. సో అక్కడ కామా ప్లేస్ చేయకుండా ఏమీ ప్లేస్ చేయకుండా ఉంచితే కనుక మనం డైరెక్ట్గా ఒక స్పేస్ ఇవ్వచ్చండి అలాగా. సో 50 ఇచ్చాను నేను, 40,50. ఇప్పుడు ఎంటర్ చేస్తే యూ కెన్ సీ 90.0. వై బికాస్ 90.0 అంటే ఫ్లోట్ ఫార్మేట్ ఎందుకు వచ్చిందండి, వై బికాస్ సో మనం ఫ్లోటింగ్లోకి టైప్ కాస్టింగ్ చేసాం కాబట్టి. ఓకే అండి, సో ఇప్పుడు ఇదే సినారియోని ఇదే ప్రోగ్రామ్ని మనం సో తక్కువ వాల్యూస్ ఇచ్చి ఎక్కువ వాల్యూస్ ఇచ్చి చూద్దామండి. ఓకే అండి, సో ప్రోగ్రామ్ మళ్ళీ రన్ చేశాను. ఇప్పుడు చూడండి మనం రెండు వేరియబుల్స్ డిక్లేర్ చేసాము, రెండు వేరియబుల్స్కి మనం ఇన్పుట్ ఫంక్షన్లో నుంచి వాల్యూస్ ఇన్స్టేట్ చేద్దాం అనుకున్నామండి. ఇప్పుడు బట్ నేను రెండు వాల్యూస్ ఇవ్వలేదు, సో ఓన్లీ ఒక వాల్యూ ఇచ్చానండి. సో ఒక వాల్యూ ఇచ్చి నేను ఎంటర్ కొట్టినప్పుడు మనకి ఏమొస్తుంది చూడండి ఇక్కడ, సో నాట్ ఎనఫ్ వాల్యూస్ టు అన్ప్యాక్ అని వస్తుంది.
అంటే మనం కరెక్ట్గా తక్కువ మనం ఎన్నైతే వేరియబుల్స్ డిక్లేర్ చేసామో అన్ని వేరియబుల్స్కి అన్ని వాల్యూస్ ఇనిషియలైజ్ అయ్యేలాగా అయితే అన్ని వాల్యూస్ ఇవ్వకపోతే కనుక మనకి సరిపోయిన వాల్యూస్ ఇవ్వకపోతే కనుక మనకి ఎర్రర్ వస్తుందండి. సో వాట్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఎక్కువ వాల్యూస్ ఇస్తే కనుక సో ఏమవుతుంది, మనం ఇన్పుట్ ఫంక్షన్ ద్వారా ఇస్తే కనుక ఏమవుతుందో కూడా చూద్దామండి. సో మనం ఓన్లీ 2 ఇచ్చాం కాబట్టి సో 10 అని ఒక వాల్యూ ఇచ్చాను, కామా సెపరేటర్ వాడాను, 20 అని ఇంకొక వాల్యూ ఇచ్చానండి, కామా సెపరేటర్ వాడాను. యాక్చువల్గా మనకి 2 వాల్యూస్ సరిపోతాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇంకొక వాల్యూ కూడా ఇచ్చానండి, ఇచ్చి రన్ కొట్టినప్పుడు ఇప్పుడు కూడా మనకి ఎర్రర్ వస్తుందండి. సో ఎందుకంటే సో మనం ఈ ఎన్నైతే వేరియబుల్స్ రాస్తామో అన్ని వేరియబుల్స్ కూడా మనం ఇచ్చే వాల్యూస్తో 2 కూడా మ్యాచ్ అవ్వాలండి. సో మ్యాచ్ అవ్వకపోతే కనుక సో ఇట్ విల్ రైజ్ అన్ ఎర్రర్. ఓకే, సో ఈ విధంగా మనకి సో యూజింగ్ ఆఫ్ సింగిల్ ఇన్పుట్ ఫంక్షన్ విత్ ద ఎడిషన్ ఆఫ్ స్ప్లిట్ ఫంక్షన్ మనం ఒకే లైన్లో మల్టిపుల్ వేరియబుల్స్కి మల్టిపుల్ వాల్యూస్ మనం ప్రొవైడ్ చేసి ఇనిషియలైజ్ చేయొచ్చండి. బట్ ఇందులో ఒక చిన్న ఫ్లా ఏంటంటే కనుక సో మనం డైరెక్ట్గా ఎప్పుడైతే వాల్యూ తీసుకుంటామో అప్పుడే డైరెక్ట్గా అదే లైన్లో మనం టైప్ కాస్టింగ్ చేయలేం. బట్ టైప్ కాస్టింగ్ మాత్రం మనం సో సెకండ్ లైన్ ఆఫ్ కోడ్ అనేది మనం రాసుకోవాల్సి ఉంటుంది ఫర్ మేకింగ్ టైప్ కాస్ట్ ఆపరేషన్స్ అండి. సో హోప్ మీకు ఇన్పుట్ ఫంక్షన్స్ నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ చూసామండి. సో ఈరోజు ఇంకొక ఎగ్జాంపుల్ చూసాము. అండ్ సో రేపొద్దున ఇంకొక టైప్లో డేటా ఎలా తీసుకోవచ్చని చూద్దామండి. సో నెక్స్ట్ ఉన్నది ఏంటంటే సో ఒక సీక్వెన్షియల్ టైప్ ఆఫ్ డేటాని ఏ విధంగా మనం తీసుకోవచ్చు సో యూజింగ్ ఆఫ్ ఇన్పుట్ ఫంక్షన్ అని మనం సో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దామండి. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. సో దెన్ మీ వీడియో నచ్చితే కనుక సో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.